బ్యాక్ టు న్యూస్. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపేశానంటూ మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ అణుముప్పును అడ్డుకున్నా అని చెప్పారు. గాజా యుద్ధం ఆపినట్లు తెలిపారు. పశ్చిమాసియాలో తొలిసారి శాంతిని నెలకొల్పానని జబ్బలు చేర్చుకున్నారు. ఇక అన్ని యుద్ధాలను ఆపటంలో టారిఫ్స్ ఉపయోగపడ్డాయని అన్నారాయన. అందుకే సుంకాలు అనే పదం తనకు చాలా ఇష్టమన్నారు. ఇప్పటి వరకు ఇతర దేశాలు తమకు వ్యతిరేకంగా టారిఫ్ ను వాడుకున్నాయని ఇప్పుడు సీన్ రివర్స్ అయిందన్నారు ట్రంప్. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. $18 ట్రిలియన్ పెట్టుబడులు సాధించినట్లు చెప్పుకొచ్చారు. అందుకు టారిఫ్స్ ఉపయోగపడ్డాయని వివరించారు ట్రంప్. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచినట్లు చెప్పారు. సరిహద్దు భద్రత పటిష్టమైందన్నారు. వలస విధానాలు, విదేశాలపై టారిఫ్లను ప్రధానంగా ప్రస్తావించారు. ఇక భారత్ పాక్ యుద్ధాన్ని సైతం ఆపానంటూ డబ్బా కొట్టారు ట్రంప్. అదే సమయంలో ప్రతి అమెరికన్ సైనికుడికి $1776 వారియర్ డివిడెండ్ ప్రకటించారు. రైట్.